ఏలుకు స్వాస్యంగా తీసుకొస్తాను అనేసి చెప్తున్నాడు. ఎవరికి పౌరుషం ఉంటుంది తెలుసా? దేవుణ్ణి చూచేవాడికి పౌరుషం ఉంటుంది. ఎవరికి పౌరుషం ఉంటుంది తెలుసా? దేవుడితో మాట్లాడే వ్యక్తికి పౌరుషం ఉంటుంది. ఎవరు ధైర్యంగా నిలబడతారో తెలుసా? శత్రువుతో ఎవరు పోరాడతారో తెలుసా? దేవుడితో సంబంధం కలిగిన వ్యక్తులు మాత్రమే శత్రువులతో పోరాడగలరు. మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఎందుకులే, ఇంత ఉంది కదా, చాలులే. ఇంకోటి చెప్తున్నాను, చాలు 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 అని అనుకున్నవాడు ఎప్పుడు కూడా దేవుడిని చూడలేడు. ఐ రిపీట్, నేను అసూయతో మాట్లాడుతున్న మాట కాదు, కొంతమంది అత్యాశతో మాట్లాడతారు, అది కూడా నేను మాట్లాడట్లేదు. దేవుడి వాగ్దానం విషయంలో, దేవుడు చెప్పిన మాట విషయంలో ఎప్పుడు చాలు అనకూడదు. శక్తిని దయచేయ ప్రభు అని అడగాల, ఇంకా నన్ను ఎదిగింపజేయ ప్రభు అని అడగాల, పోరాడడానికి ఇంకా కృపను చూపి అని అడగాల. ఇంతమందే చాలు, ఇంత పరిచర్యే చాలు, ఈ ప్రాంతమే చాలు, ఈ ఊరే చాలు అని ఎప్పుడు మనం చెప్పడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు ఎక్స్పెండ్ అవర్ స్ట్రెంగ్త్. మన శక్తిని మనం ఏం చేస్తాం?